హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరణ్ గిక్స్ తెలుగు ఛానల్. మీ జీవితంలో బలహీనతగా ఉందా? మనసు గందరగోళంగా ఉందా? ఏదో తెలియని భయం, క్లేశం వెంటాడుతుందా? అయితే ఈ ఒక్క దోహ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. బుద్ధిహీన తను జానకే సుమిరవు పవన కుమార, బలబుద్ధి విద్యాదేహు మోహి పరహు కలేశ బిఖార. ఓ వాయుపుత్రుడా హనుమ, నేను అజ్ఞానంలో ఉన్నవాడిని అని తెలుసుకొని నిన్ను స్మరిస్తున్నాను. నాకు బలమివ్వు, బుద్ధి ఇవ్వు, జ్ఞానమివ్వు. నా జీవితంలోని క్లేశాలు, మానసిక వికారాలు అన్నీ తొలగించు స్వామి. ఇప్పటి ప్రపంచంలో స్ట్రెస్, అనెగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా క్లేశాలే. పతాంజలి యోగ సూత్రాస్ ప్రకారం మనిషి యొక్క కష్టాలకి మూలం 5 క్లేశాలు. అవిద్య తెలియకపోవడం, అస్మిత ఈగో, రాగం అటాచ్మెంట్, ద్వేషం హార్ట్ రేట్, అవినివేశం ఫియర్ ఆఫ్ డెత్. ఆశ్చర్యం ఏమిటంటే ఇవి 5,000 సంవత్సరాల క్రితం చెప్పిన సమస్యలు, కానీ ఇవే ఇప్పుడు కూడా అందరి జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. మోడర్న్ న్యూరోసైన్స్ చెప్తుంది, రిపిటేషన్ ప్లస్ డివేషన్ ఈజ్ ఈక్వల్ టు బ్రెయిన్ రివైరింగ్. మీరు హనుమాన్ చాలీసా స్మరించినప్పుడు మీ మైండ్ కామ్ అవుతుంది, ఫియర్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక మెంటల్ రీప్రోగ్రామింగ్ టూల్. ఈ దోహాలో ఉన్న అత్యంత గొప్ప రహస్యం త్రిశక్తి: బల, బుద్ధి, విద్య. బలం అంటే స్ట్రెంగ్త్, లైఫ్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం. బుద్ధి ఇంటెలిజెన్స్, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం. విద్య నాలెడ్జ్, జీవిత పరమార్థం తెలుసుకునే జ్ఞానం. ఈ 3 ఉంటే మీరు ఏ రంగంలోనైనా అజేయులు. తులసిదాస్ గారు మహాపండితుడైన భగవంతుని ముందు ఇలా అంటున్నాడు, నాకేమీ తెలియదు, నువ్వే అన్నీ అని. ఇదే అసలైన శక్తి, ఇదే అసలైన భక్తి. ఈగో వదిలిన చోటే డివైన్ పవర్ ప్రవేశిస్తుంది. ఇది కేవలం వినడానికి కాదు, చేయడానికి. ప్రతిరోజు ఉదయం ఈ దోహాను 11 సార్లు జపించండి. జపించే సమయంలో విజువలైజ్ చేయండి. మీ లోపల బలం పెరుగుతోంది, మీ బుద్ధి స్పష్టంగా మారుతుంది, మీ జీవితంలో క్లేశాలు కరుగుతున్నాయి. 21 డేస్ మీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా కేవలం ఒక స్తోత్రం కాదు, ఇది ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోడ్. మీరు స్మరించిన ప్రతిసారి మీరు కొత్త వ్యక్తిగా మారుతున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అరుణ్ గీక్స్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.